వరి నాట్లు వేసే ముందు పొలంలో పశువుల ఎరువు వేయాలి. వేసే పశువుల ఎరువు బాగా చివికి ఉంటే మంచిది. బాగా మాగిన పశువుల ఎరువు వేయడం వల్ల భూమి పంట సాగుకు బాగా అనుకూలంగా తయారవుతుంది. రైతులు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వాడాలి. దీనివల్ల రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పశువుల ఎరువు భూమిలో కలియదున్ని నీరు పెట్టి పొలాన్ని దమ్ముకు సిద్ధం చేసుకోవాలి. ట్రాక్టర్ సహాయంతో గాని పవర్ టిల్లర్ సహాయంతో గాని ముందుగా పొలాన్ని దమ్ము చేయాలి. దమ్ము చేసినప్పుడు భూమి ఉపరితలం నుంచి 10 నుంచి 15 సెంటీమీటర్ల లోతులో గట్టి పొర ఏర్పడి నీటిని కిందికి ఇంకనీయదు. కలుపు మొక్కలు వేర్లతో పెకలింపబడి మట్టి చేత కప్పబడి క్రమంగా చివికిపోతాయి. కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. పశువుల ఎరువు, పచ్చిరొట్ట, కలుపు మొక్కలు, పంట కోయగా మిగిలిన వరిదుబ్బులు వగైరా మట్టి చేత కప్పబడతాయి. ఇవి చివికే సమయంలో వరి మొక్కలకు పోషక పదార్థాలు విడుదలవుతాయి. మెత్తటి దమ్ములో వరి నాట్లు సులభంగా వేయవచ్చు. రైతులు నాట్లు వేసే ముందు ప్రధాన పొలం గట్లను సరిచేసుకోవాలి. గట్ల అంచులను చెక్కుతూ సరిచేయాలి. పొలం నుండి నీరు, ఎరువులు తదితర ఉత్పాదకాలు వేరే పొలానికి వెళ్లిపోకుండా గట్లను కట్టుదిట్టం చేయాలి. గట్లను కట్టుదిట్టం చేసే క్రమంలో గట్లకున్న కన్నాలను పూడ్చివేయాలి. దీనివల్ల ముఖ్యంగా ఎలుకలు, బొరియలు చేయకుండా ఉంటాయి. వాటి వల్ల జరిగే నష్టం తగ్గుతుంది. నీరు వృధా కాకుండానూ ఉంటుంది. నాట్లకు ముందుగానే వరి రైతులు భాస్వరం ఎరువు మొత్తాన్ని దమ్ములో వేయాలి. ఉత్తర కోస్తా మండలానికి ఎకరాకు 24 కిలోలు వేయాలి. కృష్ణా, గోదావరి మండల రైతులైతే ఎకరాకు 16 నుంచి 24 కిలోల భాస్వరం ఎరువు వేయాలి. దక్షిణ మండల రైతులు ఎకరాకు 24 కిలోల భాస్వరం వాడాలి. అదే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అయితే ఎకరాకు 16 నుంచి 24 కిలోల భాస్వరం వాడాల్సి ఉంటుంది. ఇదే రీతిలో దక్షిణ తెలంగాణ రైతులు ఎకరాకు 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువు వేయాలి. తక్కువ వర్షపాత మండలం రైతులు ఎకరాకు 32 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వాడాలి. రాష్ట్రంలోని ఎత్తైన గిరిజన ప్రాంతాల రైతులు ఎకరాకు 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వాడాలి. భాస్వరం ఎరువు మొక్కల వేర్ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. భాస్వరం ఎరువు వేసిన ప్రాంతం నుంచి కదలదు. కాబట్టి సిఫార్సు చేసిన మొత్తం భాస్వరాన్ని దమ్ములో వేయడం వల్ల మొక్కలు బాగా ఉపయోగించుకుంటాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వల్ల సేంద్రియ పదార్థం బాగా కుల్లటానికి ఉపయోగపడుతుంది. ఇవి చివికే సమయంలో ఏర్పడే ఆమ్లాలు, కార్బన్ డయాక్సైడ్ దమ్ము ప్రారంభించిన 2-3 వారాల మధ్య అధికంగా ఉండి ఆ తర్వాత తగ్గిపోతుంది. నాట్లకు ముందు భాస్వరం ఎరువు వేసిన తర్వాత ట్రాక్టర్తో దమ్ము చేయాలి. ట్రాక్టర్కు దమ్ము చక్రాలు అమర్చి 2 సార్లు దమ్ము చేయడం మంచిది. 1 ఎకరా దమ్ము చేయడానికి 3-4 గంటలు పడుతుంది. దమ్ము ఎంత బాగుంటే దిగుబడి అంత పెరుగుతుంది. నాట్లకు 3 వారాల ముందు దమ్ము చేయాలి. సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులో 3వ వంతు నత్రజని, సగం పొటాష్ను దమ్ము చేసిన తర్వాత పొలంలో వేయాలి. ఉత్తర కోస్తా రైతులు ఎకరాకు 11 కిలోల నత్రజని, 8 నుంచి 10 కిలోల పొటాష్ ఇచ్చే రసాయనిక ఎరువులు వాడాలి. అదే కృష్ణా, గోదావరి మండలాల్లో ఎకరాకు 8 నుంచి 11 కిలోల నత్రజని, 6 నుంచి 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వాడాలి. దక్షిణ మండలంలో వరి రైతులు ఎకరాకు 11 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వాడాలి. ఉత్తర తెలంగాణ మండలంలో రైతులు ఎకరాకు 13 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్ ఇచ్చే రసాయనిక ఎరువులు ఉపయోగించాలి. దక్షిణ తెలంగాణ మండలంలో వరి పండించేవారు ఎకరాకు 13 నుంచి 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్ వాడాలి. తక్కువ వర్షపాత మండలంలో ఎకరాకు 21 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్లు సరిపోతాయి. రాష్ట్రంలో ఎత్తైన గిరిజన కొండ ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులు ఎకరాకు 10 నుంచి 11 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు ఉపయోగించాలి. నత్రజని, పొటాష్ ఎరువులను వివిధ ప్రాంతాలకు నిర్ణయించిన మోతాదులో
పొలంలో వెదజల్లాలి. పొలమంతా నాట్లకు ముందు సమంగా ఎరువు వేయాలి. ఎరువు భూమిలో కలిసేలా జాగ్రత్త పడాలి. బురద పదునులో వేయడం మంచిది. ఎరువు వేసిన తర్వాత పొలంలో నీరు బయటకు పోకుండా జాగ్రత్త పడాలి.